హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అందులో హ్యాపీగా కూడా ఉన్నాను. ఆ హ్యాపీనెస్ ఏంటి అన్నదైతే ఈ వీడియోలో షేర్ చేస్తాను. చూడండి. అలాగే ఇక్కడ ఒకటి అనుకుంటే ఇంకొకటి అయ్యింది. అంటే పనికి 2 పనులు అయ్యాయని చెప్పొచ్చు ఈ వీడియోలో. షేర్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. మన వీడియోస్ని ఫాలో అవుతూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక్కడ ఒక శారీ యొక్క బ్లౌజ్ ఉందనేసి మొన్నటి వీడియోలో చెప్పాను కదా. నిన్న వీడియో అయితే షేర్ చేయలేదండి, ఏమనుకోకండి. నాకు అనేది టైం అనేది సరిపోవట్లేదు, అందులో నేను బిజీగా ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే ఓపిక ఉండట్లేదు అనమాట. వీడియోస్ షూట్ చేసి ఓపిక ఉండట్లేదు, వీడియో ఎడిట్ చేయాలన్న ఓపిక ఉండట్లేదు. ఈరోజు అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, లాస్ట్ వరకు చూస్తారని అనుకుంటున్నాను. అసలు నేను ఎలా ఫీల్ అయ్యాను అన్నది ఈ వీడియోలో షేర్ చేస్తానండి. అలాగే మీకు ఎలా అనిపించింది అన్నది కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. సౌండ్స్ అవన్నీ వస్తుంటే ప్లీజ్ అండి ఇగ్నోర్ అయితే చేసేయండి, ఏమనుకోకండి. ఇక్కడ హ్యాండ్స్ అయితే కట్ చేసేస్తున్నాను. ఇది ఒక కస్టమర్ అనమాట, మనకి డైలీ కస్టమర్ అండి తినైతే. అంటే మనకి ఈ బ్లౌజ్ కూడా నేనే స్టిచ్ చేశాను. ఇలాంటి కస్టమర్స్ ఉంటే అండి ఒక 5-6 మంది ఉన్నారనుకోండి ఇలాంటి కస్టమర్స్, అస్సలు నిజంగా టెన్షన్ పడాల్సిన అవసరమే ఉండదు. ఎందుకు అన్నది కూడా వీడియోలో షేర్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ కస్టమర్ ఏంటి అంటే కొద్దిగా ముసలావిడే అండి. ఇందులో ఒకటి జరిగింది, అది కూడా షేర్ చేస్తాను. ఇంకొకరైతే అండి అంటే గమ్మున ఉండరేమో, నిజంగా ఏదో ఒకటి అనేసేవారు. కానీ తినే కాబట్టి నేనైతే అంత ఎక్కువ కూడా ఆలోచించలేదు, ఎక్కువ కూడా ఫీల్ అవ్వలేదు, నేను టెన్షన్ కూడా పడలేదనమాట. ఎందుకు అన్నదైతే చెప్తాను. ఈ కస్టమర్ గురించి చెప్పాలంటే బ్లౌజెస్ చాలానే ఉన్నాయండి తనకు, నేను కుట్టినవి ఇంకా కుట్టించుకోవాల్సినవి కూడా ఉన్నాయన్నమాట. ఒకేసారి తెచ్చిస్తే అయిపోతుంది కదా, నువ్వేంటి ఒక్కొక్కటి ఒక్కొక్కసారి తెచ్చిస్తావు అని చెప్పేసి అడిగాను. అవును తెచ్చివచ్చు, నువ్వేమో అన్ని కుట్టు ఒకేసారి ఇచ్చేస్తావు అనమాట, నేనేమో అంతా ఒకేసారి డబ్బులు ఇవ్వద్దా నీకు, నాకు ఒకేసారి నీ చేతిలో పెట్టాలంటే నాకు కూడా ఎలాగో ఉంటుంది, డబ్బులు ఒకసారిగా చేతిలో నుంచి అలా ఇవ్వాలంటే నాకు కూడా బాధ అనిపించింది అనేసి అనిందనమాట. అబ్బా సరేలే అని చెప్పేసి అన్నాను. ఎప్పుడైనా తెచ్చివ్వాలి కదా అంటే, ఒక్కొక్కటి ఒక్కొక్కసారి కుట్టించుకున్నాను అనుకో, ఒకసారి ఇప్పుడు ఈ జాకెట్ కుట్టించావు నువ్వు, ఈ డబ్బులు ఈడిచ్చేసాననుకో ఒక పని అయిపోతుంది, నీకు అంత డబ్బులు ఇచ్చానని నాకు అనిపించదు, ఇట్లయితే కుట్టించుకోవాలనిపిస్తుంది. ఒకేసారి అన్నీ ఇచ్చేసి నీకు కుట్టించుకొని ఇంత డబ్బులు పెట్టి కుట్టించుకున్నానా అనేసి నాకే అనిపిస్తుంది. ఇంకోసారి కుట్టించుకొని కూడా బుద్ధి పుట్టదు అనేసి అనిందనమాట. కానీ డబ్బుల దగ్గర పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఎప్పుడు అమౌంట్ అప్పుడు ఇచ్చేసి నేను ఇంత అయిందని చెప్తానా, తను బ్లౌజ్ కోసం వచ్చేటప్పుడే మనీ తీసుకొని మన దగ్గరికి వస్తుంది అనమాట. అలా ఉంటుంది కస్టమరు. అలా ఉంటే చాలా హ్యాపీ అండి నిజంగానే. ఇక్కడ బ్లౌజ్ అనేది కట్ చేస్తున్నాను, మార్క్ చేస్తున్నాను అనమాట. ఈ బ్లౌజ్ కూడా నేనే స్టిచ్ చేశాను, అదే మనకి కొలతలకైతే తీసుకొని వచ్చింది. ఇక్కడ పక్కనక్క మాట్లాడుకున్నాం అనమాట, చాలాసేపు మాట్లాడుకున్నాము. మర్చిపోయింది, నేను వీడియో తీస్తున్న సంగతి మర్చిపోయింది అనమాట. ఇక్కడ చూసారా నెక్ డ్రా చేశాను, మళ్ళీ ఖర్చు కోసం పెట్టాను అనమాట. లోపలికి కదా ఖర్చు పెట్టాలి, నేను ఇక్కడ బయటికి పెట్టేశాను. మళ్ళీ ఇంకొకటి ఖర్చు అయితే పెట్టాను అనమాట. అక్కతో మాట్లాడుతూ ఇలా అయితే చేశాను. ఇక్కడ ప్రాబ్లం ఒకటి వచ్చి పడిందండి. తిను కాబట్టి ఏమన్నదు అన్న ధీమాతో ఉన్నానన్నమాట. బాగా మాట్లాడుకుంటూ ఇలా కట్ చేసి ఇలాగే ఉంటుందన్నమాట. అసలు ఏం చేస్తున్నావు అన్నదే మర్చిపోతాము. నేను ఒక్కదాన్ని అనుకోండి, దాని మీదనే కాన్సన్ట్రేషన్ ఉంటుందా, కట్ చేసుకుంటూ స్టిచ్ చేసేస్తాను. పక్కనొక్క వచ్చింది మాట్లాడుకుంటే ఇంకిద్దరం కూర్చొని మాట్లాడుతున్నా అంటే అలాగే మాట్లాడుతూ ఉండిపోతాం అనమాట. హ్యాపీ న్యూస్, నేను హ్యాపీగా ఉన్నాను అని చెప్పాను కదా, మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించిందండి, చెప్తాను. ఈరోజైతే దీనికన్నా ముందు ఇంకొకటి చెప్పాలండి, మర్చిపోయాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ హ్యాండ్ కట్ చేయబోయాను మర్చిపోయి, చెప్పాను కదా మాట్లాడుతూ కట్ చేస్తే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్ కట్ చేయబోయానా, తర్వాత వచ్చేసి ఇంకొకటి చేశాను చూడండి. నేను చెప్తూ ఉంటాను, ఆ క్లిప్ వచ్చిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు కూడా. ఇక్కడ రీసెంట్గా అరుణాచలం వెళ్ళాము, మీకు తెలిసిన విషయమే కదా అండి. ఈ అరుణాచలం అయినా ఎందుకు వెళ్ళామంటే, నేను లాస్ట్ 3 months బ్యాక్ అరుణాచలం వెళ్ళున్నాను. 3 months బ్యాకా ఏమో అండి, వెళ్ళడం అయితే వెళ్ళున్నాను అనమాట. మా అక్క వాళ్ళతో వెళ్ళున్నాను. అది షార్ట్ కూడా పోస్ట్ చేసినట్టు గుర్తు నాకు. వీడియోస్ పెద్దగా తీయలేదు. మా బావ, మా అన్న, మా అక్క వాళ్ళ పిల్లలు, మా పిల్లలు ఇలా వెళ్ళాను.
అప్పుడు మా ఆయన అయితే నాతో రాలేదండి. అరుణాచలం వెళ్ళొచ్చాను. వచ్చిన తర్వాత నాకు తెలియకుండానే ఎప్పుడెప్పుడు వెళ్దామా అని అనిపిస్తుందనమాట నాకు. ఆ డిఫరెన్స్ అనేది చూసానండి వచ్చిన తర్వాత. అంటే పొయ్యి వచ్చిన తర్వాత. అంటారు గదా! చాగంటి గారు, అరుణాచలం వెళ్ళక ముందు, వెళ్ళిన తర్వాత అనేసి అంటారు గదా! నా జీవితంలో గూడా అలాగే జరిగింది. అంటే పెద్ద చేంజెస్ రానవసరం లేదండి. చిన్న చిన్న చేంజెస్ మనకు అనుకూలంగా మారితే చాలు అంటాను నేను. దానికోసమే వెళ్ళావా అంటే కాదు. దానికోసం అయితే వెళ్ళలేదు. మా అక్క పిలిచింది. నేను కూడా చూడలేదు కాబట్టి, మా అక్క వెళ్ళడం ఫస్ట్ టైం కాబట్టి, వెళ్ళి చూద్దాము అన్న ఒక థాట్‌తో వెళ్ళామనమాట. వెళ్ళిన తర్వాత, పోయి వచ్చిన తర్వాత నాకు మా అక్కకి మళ్ళీ మళ్ళీ ఎప్పుడు వెళ్తామా? ఫోన్ చేసేదే దానికోసమే ఫోన్ చేస్తాను. అక్క ఇప్పుడు వెళ్దామా? ఈ తర్వాత వెళ్దామా? ఇంకా అంటే లేడీస్ గురించి తెలిసిందే కదా! కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి క్లియర్ అయ్యాయనుకోండి, క్లియర్ అయిపోతే వెళ్దాం అనుకుంటామా? అంతలోగా నాకేదో ఒక పని పడుతుంది. లేదా మా అక్కకే పని పడుతుంది. ఇలా డిలే అవుతూ వచ్చిందనమాట. ఇంకిలా కాదు అనుకోని మా ఆయన్ని అడిగాను. మా ఆయన అడిగితే నాకు కుదరదు అన్నారనమాట. చాలా అంటే మైండ్‌లోకి బాగా ఎక్కిచ్చేసాను. వెళ్దాం, వెళ్దాం ప్లీజ్, ప్లీజ్ అనేసి. నువ్వు మీ అక్క వెళ్లారు గదా! మళ్ళీ వెళ్ళి రాపోండి అనేసి అన్నాడనమాట. లేదు నీతోనే వెళ్ళాలి, నిన్ను తీసుకొనే పోవాలి అనేసి నేను మా ఆయనతో వెళ్ళాలని గట్టిగా నిర్ణయించుకున్నానండి. మా అక్కతో ఎంత వెళ్దామన్నా కుదరట్లేదు అదేంటో. భార్యాభర్త ఇద్దరు కలిసి వెళితే చాలా మంచిది. అందుకని చెప్పేసి మా ఆయనతోనే వెళ్ళాలి అన్న మాటకి నేను ఫిక్స్ అయిపోయాను. సరే అని లాస్ట్ మంత్ ఒప్పుకున్నాడు. తీసుకొని వెళ్తాను. నువ్వేందో అరుణాచలం, అరుణాచలం అంటున్నావు గదా! తీసుకువెళ్తాను అనేసి అన్నారనమాట. నేను అన్నాను. తనకు కూడా రావాలనిపిచ్చి, నన్ను తీసుకోవాలనిపిచ్చి తీసుకొనొచ్చారేమో, అంటే వెళ్ళారేమో, తీసుకొని వెళ్ళారేమో అరుణాచలం అనేసి నేననుకున్నాను. కానీ ఇక్కడ చూడండి ఒకటి జరిగింది. ఈరోజు మధ్యాహ్నమే చెప్తాను చూడండి. అది గూడా ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే, అంత ఆశ్చర్యం అనిపించింది నాకు. వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత అనుకోకుండా ఏదో మాటల్లో అన్నారనమాట తను. గిరి ప్రదక్షిణ చేస్తుంటే, "నువ్వు అన్నావు గదా! అరుణాచలం వెళ్ళాలి, అరుణాచలం వెళ్ళాలి. ఇంతకు ఏముంది?" అనేసి, "వచ్చాను నేను" అనేసి అన్నారనమాట. అంటే ఏముంది నీకంతగా ఎందుకనిపిస్తుంది? వెళ్ళాలి, వెళ్ళాలి, చూద్దాం, పరీక్షిద్దాము అన్న ఒక థాట్ పెట్టుకొని తనొచ్చారనమాట. అంటే రావాలని రాలేదు. నేను అడుగుతున్నాను ఏముంది అందులో ఇంతగా అని జెప్పేసి వచ్చారు తను. నిజంగా అండి ఈరోజు సోమవారము నేను ఎమోషనల్ అయిపోతున్నాను. చెప్తున్నాను గదా! ఎమోషనల్ అయిపోతున్నాను. అసలు ఇంకొకటి కూడా జరిగిందనమాట. పిల్లలు చాలా సతాయించారు. సతాయించడంలో ఆ క్యూ లైన్‌లో దర్శనానికి వెళ్ళినప్పుడు 50 రూపీస్ టికెట్ అనేది ఉందండి. ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను. ఈ ఇదైతే ఇక్కడ కట్ చేశాను కదా! లోపల లైనింగ్ అండి. మెయిన్ పీస్ లైనింగ్ ఉంటుంది కదా! ఫ్రంట్ పార్ట్ అది. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసాను అక్కతో మాట్లాడుతూ. ఇదే పనికి 2 పనులు జరిగాయి అన్నాను గదా! ఈ కట్ చేయడంలో ఫ్రంట్ పార్ట్ చూడండి నెక్ దగ్గర కట్ చేసేసాను. అదే అక్కకి చెప్తున్నాను. అక్క మాట్లాడుకుంటే ఇలా కట్ చేసేసాను అనేసి. ఈవిడ అదిగోండి మీరు అక్కడ చూస్తున్నారు కదా నెక్ దగ్గర. అక్కడ కట్ చేసేసాననమాట. మాట్లాడుతూ కట్ చేయడం వల్ల ఇలా జరిగింది. నేను అనుకున్నాను మళ్ళీ కట్ చేసి ఇంక బ్లౌజ్ పీస్ ఇది లైనింగ్ కదా! మన దగ్గర ఇంక ఎలాగో ఉంటది లైనింగు. కట్ చేసి వేద్దామంటే అక్కొచ్చేసి ఎందుకు ప్రసన్న అలా మళ్ళా లైనింగ్ వేస్ట్ కదా! ఈవిడే కదా ఏమనదులే, జాయింట్ చేసేయి లేదంటే రఫ్ చేసేయి దాన్ని గమ్ పెట్టేసి అనింది. దాన్ని నేను గమ్ పెట్టేసి రఫ్ అయితే చేసేసాను. ఇక్కడ టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాము. చూసారా ఇలా కట్ చేశానండి మాట్లాడుతూ. పనికి 2 పనులయ్యాయనమాట. ఇంకా చెప్తాను చూడండి. ఇలా పరీక్షించడానికొచ్చాడు ఈయన అనేసి అప్పుడు అర్థమైంది. లైన్‌లోకి దర్శనానికొచ్చాము. పిల్లలు చాలా సతాయించారండి. ఆ టైంలో ఏం చేశానంటే ఆకలన్నారు. నేను మా అక్క వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్‌కి బయటకొచ్చేసాం. అప్పుడు పిల్లలున్నారు. ఇబ్బంది అనిపియలేదు. హాఫ్ అన్ అవర్‌కంతా ఎక్కడ ఆగకుండా వచ్చేసామనమాట. ఈసారి ఏంటంటే సాటర్‌డే, సండే వీకెండ్సు అందులో వచ్చేసి
రూపీస్ టికెట్స్ కూడా మేము తీసుకుందాం అనుకున్నాం ముందు. అంటే ఒక ఆయన అన్నారు, రూపీస్ టికెట్స్ అయినా నార్మల్ అయినా దర్శనం అయినా ఒకేలాగా జరుగుతుంది, తొందరగా అయిపోతుందిలేండి అనేసి అన్నారనమాట. ఆ మాటతో నేను తీసుకోలేదు, డైరెక్ట్ వెళ్ళిపోయాము. చాలా సతాయించారు అసలు. ఆ క్యూ లైన్లో ఉండలేక తినేదానికి కూడా ఏం తీసుకెళ్ళలేదు. దాదాపు 5½ అవర్స్ పట్టింది మాకైతే. ఇంకా ఏం లేదు తినిపించడానికి. క్యూ లైన్లో నుంచి బయటకు వచ్చేసి చిన్న సందులో నుంచి పిల్లలకి తీసుకొని వచ్చేసి ప్రసాదం తినిపించి, చూశారు కదా ఎలా కొట్టాను అక్కడ. ప్రసాదం తినిపించేసి మళ్ళీ లైన్లోకి అయితే చేరుకున్నాను. ఆ శివయ్య దర్శనం ఎలాగో జరిగిపోయింది ఎలాగో. ఇంకా దర్శనం చేసుకొని వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. కొన్ని అంటే మాకు రావాల్సిన అమౌంట్ కూడా అన్ఎక్స్పెక్టెడ్గానే వచ్చింది అని చెప్పుకోవచ్చండి. ఎప్పటి నుంచో రావాల్సిన అమౌంట్ కూడా అన్ఎక్స్పెక్టెడ్గానే అరుణాచలం వెళ్ళొచ్చిన తర్వాతే వచ్చింది మాకు అనుకోకుండా. ఇంకొకటి ఏంటంటే ఈరోజు మండే కదా అండి, మా ఆయనకి ప్రమోషన్ అయితే వచ్చింది. ఆ శివయ్య లీలే అని చెప్పచ్చు. నేను అడుగుదాం అనుకున్నానండి మా ఆయనతో, వెళ్ళొచ్చాం కదా పరీక్షించడానికే వచ్చావు నువ్వు, నీకు ఎలా అనిపించింది అనేసి అడుగుదాం అనుకున్నాను. ఈరోజు మార్నింగ్ ప్రమోషన్ వచ్చింది, ఆఫ్టర్నూను ఇంటికి వచ్చారనమాట. ఇప్పుడు లంచ్కి వచ్చి వెళ్ళారు. నేను ఎందుకో అది ప్రమోషన్ వచ్చింది కదా, చూసావా బావా ప్రమోషన్ వచ్చింది అంతా అరుణాచలం వెళ్ళొచ్చిన తర్వాతే కదా అనేసి అన్నాను. అంటే ఎప్పుడూ రావాల్సిందండి ప్రమోషన్, ఇప్పుడైతే వచ్చిందనమాట. శాలరీ పెరిగింది. ఇంకోటి ఏంటంటే బాగా అంటే బాగా అంటే అరుణాచలం వెళ్ళొచ్చిన తర్వాత బాగా అనిపిస్తుంది కదా అనేసి అన్నాను. అరుణాచలం వెళ్దామా అనేసి అన్నాను అనమాట. నువ్వు వస్తావో రావో ఇంకా నాకు తెలీదు, ఒకసారి చూసేసావు కదా ఇంకా నువ్వు రావు నాకు తెలుసు, నేను మా అక్క వెళ్తామంటే, అంటే నేను రావద్దా నీకు అనేసి అన్నాడు. ఆయన కూడా అరుణాచలం వెళ్ళాలి అనుకున్నాడు మనసులో, చెప్పలేం, పరీక్షించడానికి వచ్చాడు మొన్నైతే. ఇప్పుడు తనకు రావాలనిపిస్తుందంట, వెళ్ళాలి మళ్ళీ చూడాలి అనిపిస్తుందంట ఆ శివయ్యని. ఎంత లేలండి, నిజంగా చాలా మంచిగా జరిగింది అనుకోవచ్చు. మాకైతే హ్యాపీ అండి. ఈరోజు ప్రమోషన్ వచ్చింది, కేక్ తీసుకొని వస్తాను ఈవినింగ్ అనేసి అన్నాడు. పిల్లలు డాడీ ప్రమోషన్ వచ్చింది కదా కేక్ తీసుకురా అనేసి అన్నాడు. కేక్ వద్దు, ఈ మధ్య తినేసామండి, చాలా తిన్నాము. కేక్ పీసెస్ కూడా తెచ్చాడు మొన్ననే 2 days బ్యాక్. వద్దు నాకు పిజ్జా తినాలనిపిస్తుంది, పిజ్జా తీసుకోరా అని చెప్పేసి మా ఆఫ్టర్నూన్ అన్నానమాట. చాలా హ్యాపీ అండి నిజంగానే. కొన్ని అనుకోకుండానే జరిగిపోతుంటాయి, అంతా మన మంచికే. లేట్గా అయినా మన మంచికే, ఆలస్యం అవుతుంది అనేసి డీలా పడకూడదు అనేసి అనిపించింది అనమాట నాకు. ఇంకొకటి కూడా నిజంగా అండి, ఆ శివయ్య ఆజ్ఞ మా మీద ఉంది. శివయ్య అంటే శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా, అది నిజమే అండి. ఆ శివయ్య ఆజ్ఞ లేనిది ఏదీ జరగదు. ఆయనకి మళ్ళీ వెళ్ళాలి అరుణాచలం అనేసి అనిపిస్తుందంట. మళ్ళీ చెప్పలేం, నెక్స్ట్ మంత్లో ప్లాన్ చేస్తే చెయ్యొచ్చు అనమాట. హ్యాపీగా ఉంది నాకైతే నిజంగా అండి. ప్రమోషను ఈ సోమవారమే పొద్దున్నే మెయిల్ వచ్చింది. అది కూడా అంటే వాళ్ళ ఆఫీస్లో అన్నే చెప్పాడు, వాసు ఇలా మెయిల్ వచ్చింది చూసుకోలేదా నువ్వు అనేసి. ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. చాలండి అంతే, ఎక్కువ మేము ఓవర్ డ్రాఫ్ట్ చేంజ్ అయితే కావాలి అని మేము అనుకోవట్లేదు. చిన్న చిన్నవి చాలు, ఎక్కువ నేను కావాలి అనుకోను, చిన్న చిన్నవి చాలండి. మనకి ఒకేసారి మేడలు అంతస్తులు కట్టేయాలి, ఒకేసారి డబ్బు వచ్చి పడిపోవాలి కోట్లు కోట్లు, ఇలా అయితే నాకైతే ఆశలు లేవు. చాలు, నెమ్మదిగా అయినా ఎదుగుతూ ఉంటే చాలండి అంతే. ఎక్కువ ఆశలు కూడా ఏం లేవండి. పిల్లల్ని మంచిగా చదివించుకొని వాళ్ళకు ఉద్యోగాలు తెప్పించి సెటిల్ అయిపోతే చాలు. సెటిల్ అంటే ఒక 2-3 తరాలు తినాలి అన్న కూడా నాకు ఆశ లేదండి. దేనికి డోకా లేకుండా ప్రశాంతంగా జరిగిపోవాలి అన్నదొకటైతే ఉంది నాకు. ఎక్కువ డబ్బు కావాలి అన్న ఆశ కూడా నాకు లేదు. అంతే చెప్పాలనుకున్నాను. ఈ సంతోషకరమైన విషయం మీతో కూడా షేర్ చేసుకోవాలనుకున్నాను. వీలైతే మళ్ళీ అరుణాచలం అయితే వెళ్ళిపోదాం. వీడియోస్ మంచిగా షూట్ చేస్తాను. తొందరలో ఎక్కువ కూడా నేను షూట్ చేయలేదు, క్లియర్గా లాంగ్ వీడియో అయితే అస్సలు పోస్ట్ చేయలేదు నేను. ఈసారి వెళ్తే బాగా చూద్దాం. పిల్లల్ని ఇంటి దగ్గర పెట్టేసి ఒకవేళ నేను మా ఆయనే వెళ్ళాలి అనుకుంటే వెళ్ళిపోతాం ఇద్దరం కూడా. హ్యాపీగా ఉందన్నమాట. ఇంకా ఏం చెప్పాలనుకున్నానంటే ఇంకా ఏం లేదండి, అసలు మాటలు రావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్
చాలా హ్యాపీగా ఉంది. అదే చాలు, మనసుకి తృప్తిగా ఉందండి. నిజంగానే చిన్న చిన్న కోరికలు చిన్న చిన్నగా ఎదుగుతూ వెళ్ళినా చాలు నాకైతే. మా ఆయన కూడా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. ఇంకా ఈ జీవితానికి ఇది చాలు, మళ్ళీ గిరి ప్రదక్షిణ చేయాలి అనుకుంటున్నాను. వెళ్ళిన ప్రతిసారి కూడా, అంటే ముందు వెళ్ళాను గిరి ప్రదక్షిణ చేశాను, మొన్న వెళ్ళాను గిరి ప్రదక్షిణ చేశాను. మా ఆయనని పట్టుదలతో తీసుకొని వెళ్ళాలి అనుకున్నాను. లాస్ట్ టైం అయితే తీసుకెళ్ళిపోయాను. నా కోరిక అయితే నెరవేరిపోయింది. మళ్ళీ వెళ్ళాలి అనుకుంటున్నాం. ఈ బ్లౌజ్ అయితే కంటిన్యూ అంటే అయిపోయిందనమాట. అయిపోయింది, కంప్లీటెడ్. తనకి ఇచ్చేసాను. ఈవినింగ్ వస్తాను అన్నదనమాట. శారీ ఫాల్ అయితే అయిపోయింది. పీకో అయితే చేయాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా షేర్ చేయండి.